వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలంలో పలు తాగునీటి ప్రాజెక్టులను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. గోనెగండ్ల కేంద్రంలో 2,50,00,000తో నిర్మించిన 3 రక్షిత మంచి నీటి ట్యాంకులతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో 19 కోట్ల రూపాయలు వ్యయంతో ఏర్పాటు చేసిన కొత్త పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం, ఇంటింటా కుళాయిలను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోనెగండ్ల మండలంలోని అలువాల ఎస్ఎస్ ట్యాంక్ నుండి చిన్న మరివీడు గ్రామానికి 15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి పైప్ లైన్కు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ పనులను ప్రారంభించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయని, ఇప్పటి ప్రభుత్వం గ్రామాల్లో శాశ్వతంగా తాగునీటి సమస్యలు లేకుండా ఇంటింటా మంచినీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల సర్పంచ్ హైమావతి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎటువంటి తప్పుడు కార్యక్రమాలతోటి ప్రజలకు అత్యంత ముఖ్యమైనటువంటి తాగునీరు కానీ సాగునీటి విషయంలో ఏ రకంగా సర్వనాశనం చేశారో ఆ చేసినటువంటి దాన్నన్నిటి కూడా సరిదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ఎమ్మెల్యేగా మీరందరూ ఆశీర్వదించిన తర్వాత ఆ సరిదిద్దుకునే కార్యక్రమాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి మంచి పనులు చేసేటువంటి కార్యక్రమాల్లో ఉదాహరణే ఇక్కడ కనిపించేటువంటి ట్యాంకు. ఇది కూడా దీని విషయం పాపం మా డిఈ గారు సరిగ్గా చెప్పలేకపోయినారు. ప్రభుత్వంలో కూడా ఎలక్షన్లు ఇంకా ఒక నెల రోజు 2 నెలల ముందు వస్తుందనగా జలజీవన్ మిషన్ కింద ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి త్రాగునీటి కోసం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ట్యాంకులను శాంక్షన్ చేయడం జరిగింది. ఇబ్బంది పడకుండా ఈ ప్రాంతంలో నీళ్ళు ఏదైతే తాగడానికి పూర్తిగా రావడం లేదు. ఇప్పుడే మా తమ్ముడు చెప్తున్నాడు, బీసీ కాలనీలో మాకు రావడం లేదు. నాకు అన్నీ తెలుసు, ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ రావడం లేదో ఏ విధంగా అన్నీ చూసిన తర్వాత వెంటనే మా ఎస్సీ గారిని, ఈఈ గారిని, డిఈ గారిని అడిగితే సావు కబురు చల్లగా చెప్పినట్టు మా డిఈ గారు చెప్పారు, సార్ ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోయింది సార్ అని. క్యాన్సిల్ అయిపోయింది సార్ అంటే హుటాహుటిన ఆ రోజే రమ్మన్న, అమరావతికి రమ్మని ఈ ప్రాజెక్టు కోసం మళ్ళీ 19 కోట్లతో మనం ఏదైతే ఇనాగ్రేషన్ చేశామో ఆ ప్రాజెక్టుని ఈ రెండింటినీ మళ్ళీ బ్రతికించుకోవడానికి తాత్కాలికంగా వాటర్ గ్రిడ్ వచ్చే లోపనే ఆ ప్రాజెక్టు ద్వారా మనకు నీళ్ళు అందించడానికి నేను ఆ రోజే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొనైనా ఆ ప్రాజెక్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మెప్పించి తెస్తానని చెప్పినట్టుగానే ఈరోజు 2,50,00,000తో గత వైసీపీ ప్రభుత్వం చేతకాక చేవలేక పోగొట్టి ఈరోజు ఆ ప్రాజెక్టుని నాశనం చేసిన ప్రాజెక్టుని మళ్ళా బతికించుకొని జయనాగేశ్వర రెడ్డి కూటమి పార్టీలు ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలకు ఆశీర్వాదంతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశీర్వాదంతో ఈ యొక్క ట్యాంకుని సాక్షాత్కరించే విధంగా ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకుని 2,50,00,000తో మొదలు పెడుతున్నాం. మరి ఇది మొదలు పెట్టడంతో పని పూర్తి కాలే. ఈ ట్యాంకు 90,000 లీటర్ల కెపాసిటీ. ఈ 90,000 లీటర్ల కెపాసిటీ ఇది ఒక మన బీసీ కాలనీకి మాత్రమే సరిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి నేను అన్ని అడుగుతున్న వివరాలు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఎన్ని కనెక్షన్లు ఇచ్చారు, ఎంత పైప్ లైన్లు ఇంటింటికి ఇస్తున్నారు, నేను ఇచ్చిన మాటను మీకు శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది. కానీ అది గాజుల దిన్నె నుంచి ఆ నీళ్ళన్నీ రావాలా, ఆ ప్రాజెక్టు మొదలు కావాలా, టెండర్లు పిలవాలా, 19 కోట్లు నేను తెచ్చినటువంటి అన్ని గ్రామాలకు ఆగిపోయిన ట్యాంకులతో పాటు, ఆగిపోయిన నీళ్లతో పాటు అవన్నీ కొనసాగించాలంటే దశల వారీగా ఆ ప్రాజెక్టు చేయటానికి మనకి ఇంకా 2 సంవత్సరాలు పడుతుందంటే ఒక ఎండాకాలం పోయింది, ఇంకొక ఎండాకాలం వస్తుంది. ఆ ఎండాకాలం కూడా దాటించుకునేంత వరకు ఈ కార్యక్రమాలన్నీ పనులు జరిగితే అప్పుడు మీకు బ్రహ్మాండంగా 2 రోజులు, 1 రోజు కాదు, శాశ్వతంగా గోనెగండ్లకు, మండలాలకు, అన్ని గ్రామాలకు కూడా తాగునీరు ఉదయము సాయంత్రము ప్రతిరోజు వచ్చే విధంగా స్వచ్ఛమైన తాగునీళ్ళు వచ్చేటువంటి ఆ ప్రాజెక్టులు శాంక్షన్ చేసుకొని రావడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ, మరి అట్లాంటి సమయంలో నేను ఆలోచించా, ఈ ప్రాజెక్టు గోనెగండ్లలో